కోవాల్సి ఉంటుంది అనే విషయం మీకు తెలియదా? చట్టపరంగా ఏం ఇబ్బందులు ఉంటే అవన్నీ ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనా, నేను క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు చట్టపరంగా ఏ సమస్యలు వస్తాయి, ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఐ ఫేస్ ఎవ్రీథింగ్. ఓకేనా, వన్స్ ఒక వ్యక్తితో స్టాండ్ అయ్యి తనకి సపోర్ట్ చేసుకొని ఉండాలంటే స్టాండ్ అయ్యి ఉంటాను, అతనికి సపోర్ట్ చేస్తాను. అతనికి చెప్తున్నాను కదా, ఈ 5 years కూడా ఎలక్షన్ లో సపోర్ట్ చేస్తాను. అతనే మళ్ళీ టికెట్ తెచ్చుకుంటారు, అతనికే మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాం. అతనే మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ టెక్కల్కి, అతనే మళ్ళీ నెక్స్ట్ మా జగన్ అన్నే వస్తారు, మళ్ళీ శ్రీని గారికి గెలుస్తారు కూడా. కాదండి, ఇప్పుడు ఆవిడ క్లియర్ గా కాదు, వారి కుటుంబంలో వారి కూతురు క్లియర్ గా ఒక మాట చెప్తున్నారు. February 11th సమ్ డేట్ చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ 2023. అంటే సరిగ్గా ఆ రోజు ఫ్యామిలీ మొత్తం కలిసే ఉన్నాం, తిరుపతి వెళ్ళాము, దర్శనానికి వెళ్ళొచ్చాము, పార్టీలోకి ఆహ్వానించాము అని ఆవిడ చెప్తున్నారు. కానీ పార్టీలోకి ఆహ్వానించినంత మాత్రాన మా ఇంట్లోకి ఆహ్వానించినట్లా అనే ప్రశ్న వేస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఏ భార్య కూడా తన భర్తని ఇంకొక మహిళ దగ్గరికి వెళ్ళమని చెప్పదు కదా అనే ప్రశ్న ఉంచుతున్నారు. మీరు చెప్పేదానికి లాజిక్ లేకుండా పోతుంది కదా. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే ఏ మాత్రం మీ ప్రమేయం లేకుండా కాదండి, ఏ మాత్రం మీ ప్రమేయం లేదన్నట్టు చెప్తున్నారు. చేసిన అమ్మాయిని నేను ఇక్కడ ఏం అనుభవించానో నాకే తెలుసు, ఇక్కడ నేనేం ఫేస్ చేశాను ఇది నాకే తెలుసు, ఇక్కడ ఏం జరిగింది అనేది నాకే తెలుసు. ఎందుకంటే ఈ జరిగిన తర్వాత కూడా నేను చాలా సార్లు వాణి గారికి నేను ఫోన్ చేసి మనం కలిసి మాట్లాడదాం, ఇక్కడతో ఇది ఆపండి, మీరు ఈ బ్యాడ్ ప్రోపగండా ఆపండి. నేను ఇంట్లో కూడా 1 year ఉండిపోయాను. 1 year ఉండిపోయినా ఆవిడ ఆపలేదు, ఈ ప్రచారం ఆపలేదు. ఏం ఆపచ్చు కదా, నేను 1 year ఇంట్లో ఉండిపోయినప్పుడు ఆపచ్చు కదా. నేను 1 year ఇంట్లో ఉండిపోయినా ఈవిడ ప్రచారం ఆపలేదు, ఈవిడ ఈ రభస ఆపలేదు, ఈవిడ ఎక్కడ వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్లి తిరిగి చెప్పడం ఆపలేదు. ఇవన్నీ చేయకూడదు కదా ఒక మహిళగా ఇంకొక మహిళ మీద. మరి ఇవన్నీ చెప్పినప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలండి? మీరు లాజిక్ లేదు అని మీకు అనిపించవచ్చు. భర్తను కోల్పోవాలని ఏ భార్య అనుకుంటుందా? అబ్బా మీకు అర్థం కాదు. తద్వారా టికెట్ లాభం, టికెట్ పోలింది కానీ టికెట్ నిలబెట్టుకోలేకపోయింది. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు వారి భర్త మీద దుష్ప్రచారం చేసుకొని టికెట్ తెచ్చుకుంటే గెలుపు సాధ్యం అవుతుందా ప్రజల్లో? ఆవిడ మూర్ఖత్వం తెలియకుండా తద్వారా ఆవిడ టికెట్ పొందింది, తద్వారా ఆవిడ లబ్ధి పొందింది. నా వల్ల ఆవిడ టికెట్ పొందింది. నన్ను సాకుగా చెప్పుకొని నన్ను పావుగా వాడుకొని టికెట్ పొందింది. కానీ టికెట్ నిలబెట్టుకోలేకపోయింది. టికెట్ వచ్చిన తర్వాత కూడా శ్రీని గారితో ఉండలేకపోయింది. టికెట్ వచ్చాక శ్రీని గారితో ఎందుకు ఉండలేదు? టికెట్ వచ్చాక శ్రీని గారు ప్రెస్ మీట్ పెట్టి నేను సపోర్ట్ చేస్తానే, ఇద్దరం కలిసి ఉందామని చెప్పినప్పుడు ఎందుకు సపోర్ట్ తీసుకోలేదు? ఆ రోజు భర్త సపోర్ట్ ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు మీ నిర్ణయం క్లియర్ గా కొన్ని విషయాల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గారిని మీరు ఇటు మీ భర్తతో మీరు విడాకులు తీసుకుంటారు, దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నం చేస్తారు, వస్తే మళ్ళీ మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, అంతే కదా ఫైనల్ గా మీరు చెప్పేది? అంతేనా? ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుందో నాకు తెలియదండి. మీరు అదే అన్నారు కదా ఇంత ముందు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారని. అంటే మీరు అన్నారు కదా డైవర్స్ అయిపోతే ఏం చేస్తారంటే, డైవర్స్ అయిపోతే పెళ్లి చేసుకుంటామేమో. మరి ఏం చేస్తాము? శాస్ జీవితంలో అతనికి ఎవరో ఒక తోడు ఉండాలి కదా, అతనికి అలా వదిలేను కదా. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ మీ అధిష్టానం ముందు ఉంచారా? ఏం జరిగింది అనేది మీ పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది? ఈ అధిష్టానానికి మొత్తం దువ్వాడ వాణి కోసం మొత్తం తెలుసు, ఈవిడ క్యారెక్టర్ తెలుసు, ఈవిడ ఎలాంటి వ్యక్తో తెలుసు, ఈవెన్ మా టెక్కల నియోజకవర్గ ప్రజలకు కూడా ఈవిడేంటో తెలుసు. కాదండి, మీ అధిష్టానం ఈ అంశాన్ని మిమ్మల్ని గాని దువ్వాడ శ్రీనివాస్ గారిని సమర్థించిందా? మీ అధిష్టానం అంటే మీ అధిష్టానం అంటే ఏముంది? మీ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసు. ఈవిడ ఎలాంటి దయ కూడా అవసరం లేదమ్మా. మా శ్రీని గారికే టికెట్ కావాలి, శ్రీని గారిని నేను గెలిపించుకున్నాను. లేదు 33% రిజర్వేషన్ ఉంది ఈసారి, లేడీస్ కి సీట్ ఇస్తారు. సో మోర్ ఓవర్ మీకే సీట్ అవ్వచ్చు.